హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నరాల బలహీనత. నరాల బలహీనతకు శాశ్వతంగా పరిష్కారం ఉందా? ఉంటే ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి అవి తగ్గించుకోవడానికి? న్యాచురల్‌గా ఎలా తగ్గించుకోవచ్చు? మనకి నరాల బలహీనత వచ్చింది అని తెలియడానికి మెయిన్ సింప్టమ్స్ ఏంటి? ఈ విషయాలన్నిటి గురించి కూడా మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు, న్యాచురోపతి స్పెషలిస్ట్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, బలహీనత, నరాల బలహీనత. యెస్. నర్వ్ వీక్‌నెస్ సమస్యకి మనకేమన్నా పర్మనెంట్‌గా అది తగ్గించుకునే సొల్యూషన్ ఉన్నదా? నేచురల్ వేలో ఎలా తగ్గించుకోవచ్చు? సో, మనం చూడాల్సిన విషయం ఏంటంటే, మనము తీసుకున్న ఫుడ్ ఎలా ఉంది? ఓకే. ఓకే. హ్మ్. సో, దానిలో ఇన్‌కేస్ మనకు లైవ్ ఉన్నాయనుకోండి, హ్మ్. లైవ్ ఎంజైమ్స్. సో, మన శరీరంలో కూడా మనకు బలహీనత రాదు. ఓకే. సో, వెదర్ లైవ్ ఎంజైమ్ ఈస్ అవైలబుల్ ఇన్ దట్ ఫుడ్ ఆర్ నాట్. హ్మ్. ఓకే. సో, లైవ్ ఎంజైమ్స్ దానిలో లేదనుకోండి, సో దట్ ఈస్ కాల్డ్ డెడ్ ఫుడ్ టోటలీ. ఓకే. ఓకే. హ్మ్. సో, ఈ డెడ్ ఫుడ్‌కు మనం అవాయిడ్ చేసి హ్మ్. ఎప్పుడైనా సరే మనం లైవ్ ఫుడ్ లేకపోతే మనకు లైవ్ ఎంజైమ్స్ ఉన్న ఫుడ్ మనం తీసుకున్నాం అనుకోండి, Hmm. ఆటోమేటికల్ ఏమవుతుందంటే ద సిచ్యువేషన్ అక్కడ మారిపోతుంది. ఆటోమేటికలీ విల్ గెట్ లైఫ్. హ్మ్. ఓకే. హ్మ్. ఫర్ ద ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, లైక్ ఈ ఫ్రూట్స్ తీసుకోండి. Hmm. ఓకే. మీరు ఈ ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఇది మీరు కొంచెం మిక్సీలో వేసేసి మీరు గ్రైండ్ చేయండి, ఓకే. పేస్ట్‌గా తయారు చేయండి. Hmm. లేకపోతే జ్యూస్ చేయండి. హ్మ్. ఆ జ్యూస్ మీరు కొంచెం టేస్ట్‌కు పెట్టండి. మైక్రోస్కోప్‌లో మీరు చూడొచ్చు. హ్మ్. యూ విల్ ఫైండ్ ద లైవ్ ఎంజైమ్స్ దేర్. యాక్చువల్లీ ఓకే. యాహ్! యూ విల్ ఫైండ్ ద క్లియర్‌లీ విజిబుల్ లైవ్ ఎంజైమ్స్ ఇన్ దిస్ హుహు. ఫ్రూట్స్. హ్మ్. ఓకే. హ్మ్. బట్ యాజ్ ఫార్ యాజ్ రైస్, మనం రైస్ తయారు చేసేసాం, లేకపోతే చపాతీ తయారు చేసాము, హ్మ్. లేకపోతే బ్రెడ్, బన్, ఆల్ దీస్ ఐటమ్స్ మనం చేస్తున్నాం, ఓకే. తింటున్నాం హ్మ్. డైలీ బేసిస్‌లో. సో, ఇది అన్నీ మీరు తీసుకొని మీరు గ్రైండ్ చేయండి. అది తీసుకెళ్ళి మీరు చూడండి. హ్మ్. యూ విల్ నెవర్ ఫైండ్ ఎ సింగిల్ లైవ్ ఎంజైమ్స్ ఇన్ దట్. ఓకే. Okay. హ్మ్. So those live enzymes works in our body as a live food. Okay. హ్మ్. So and this will create the live environment in us. Okay. And apart from that, దీనిలో మనకు ఈ టైప్ ఫ్రూట్స్ అయితే హ్మ్. టోటల్ ఇట్ ఈస్ ఫుల్లీ ఆల్కలైన్. ఓకే. అవును. సో మనం ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ తింటే మన బాడీలో యాసిడ్ లెవెల్కు బ్యాలెన్స్ చేస్తాయి. హుహు. ఓకే. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ యాసిడ్ లెవెల్ మనకు ఇన్ కేస్ తగ్గింది అంటే ఆటోమేటికలీ ఏమవుతుందంటే మన బాడీలో రోగాలు రావు. ఓకే. ఓకే. సో హ్మ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. అండ్ దానిలో మనం చూడాల్సింది ఏంటంటే, లైక్ సపోజ్ లెట్ అస్ సే ఒకరికి నరాల బలహీనత వచ్చేసి వాళ్ళకు పారాలిసిస్ వచ్చేసింది. ఓకే. ఓకే. హ్మ్. లేకపోతే వాళ్ళకు సపోజ్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది, హ్మ్. లేకపోతే వాళ్ళకు ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ వచ్చింది. హ్మ్. ఇది కూడా ఒక్కొక్క కారణం అన్నమాట. ఓకే. ఓకే. హ్మ్. సో, నరాల బలహీనత ఉన్నప్పుడు ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఓకే. ఓకే. మనం మీరన్నట్టు తెలుసుకోవచ్చు అన్నారు. యాహ్! అసలు మరి ఎలాంటి సింప్టమ్స్ మనకి బాడీలో కనిపిస్తే వాళ్ళకి ఆ వీక్‌నెస్ సమస్య ఉందని తెలుస్తుందంటారు సార్? అదే నేను చెప్తున్నా. హ్మ్. ఏంటంటే సపోజ్ ఒకరికి ఆటోమేటికలీ హ్మ్. హ్యాండ్స్ అన్నీ బ్లాక్ అయిపోయింది. ఈ నార్మల్ స్కిన్ మనకు ఎలా ఉంది, ఎలా కాకుండా ఈ స్కిన్ నార్మల్ స్కిన్ మారిపోయి హ్మ్. మనకు బ్లాక్ అయిపోయింది పూర్తిగా. ఓకే. ఓకే. హ్మ్. దట్ మీన్స్ యూ ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ బ్లడ్ సప్లై టు దట్ పర్టిక్యులర్ పార్ట్. ఓకే. సో, ఇట్ విల్ స్టార్ట్ డయింగ్ అక్కడ. హ్మ్. బ్లాక్ అవ్వడం మొదలుపెడతాయి. లేకపోతే కొంతమందికి గ్యాంగ్రీన్ అయిపోతుంది. ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు గ్యాంగ్రీన్ అయితే జనరల్లీ డాక్టర్స్ ఏం చెప్తారంటే వీ హ్యావ్ టు రిమూవ్ దట్ పర్టిక్యులర్ పార్ట్. హుహు. సపోజ్ మనకు ఫింగర్‌లో ఎక్కడైనా గ్యాంగ్రీన్ అయింది, బ్లాక్ అయిపోయింది మొత్తం. హ్మ్. ఈ 3 ఫింగర్ మనం కట్ చేసి తీసేద్దామని చెప్తున్నారు. ఓహ్! లేకపోతే వేరే చోట్ల కూడా మీకు గ్యాంగ్రీన్ అవ్వడం అవకాశం ఉంది. ఓకే. ఓకే. హ్మ్. సో, అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇది తీసేద్దాం. లేకపోతే లెగ్ ఫింగర్‌కు మనకు ఎట్లా అయింది. సో, లెగ్ కూడా మనం తీసేద్దాం. లేకపోతే హాఫ్ లైక్ మనం పాదం మాత్రం తీసేయొచ్చు అని చెప్తారు వాళ్ళు. ఓకే. సో, బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ ఎ పేషెంట్. హ్మ్. ఓకే. మనకు అక్కడ ఇన్ కేస్ నరాల బలహీనత వచ్చేసి ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చిందంటే వీ హ్యావ్ సమ్ ట్రీట్మెంట్స్. వీ హ్యావ్ ద వండర్‌ఫుల్ ట్రీట్మెంట్ ఇన్ మై క్లినిక్. సో, వాళ్ళకు ఎవరికైనా సరే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు నా క్లినిక్ రావచ్చు. అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ఔట్ లైక్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద హుహు. నరాల బలహీనతకి రీజన్ ఏంటి. ఓకే. మనం కాజ్ ఫైండ్ ఔట్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే ఇది మొత్తం తగ్గుతుంది. ఓకే. ఓకే. హ్మ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సపోజ్ ఇన్ జనరల్‌గా నేను చెప్పడం ఏంటంటే హ్మ్.
సపోజ్ మీకు స్కిన్ డల్గా అయిపోతుంది, పూర్తిగా బ్లాక్ అయిపోయింది, ఓకే. లేకపోతే డే బై డే యు ఆర్ గెటింగ్ డార్కర్ స్కిన్, ఓకే. లేకపోతే ఎక్కడ సపోజ్ మనకు బ్లాక్నెస్ వచ్చేయడం అండర్ ఐస్లో, ఓకే. అండ్ ఇది కాకుండా ఒకరికి సరిగా బలం లేకపోవడం, వీక్నెస్ రావడం, లేకపోతే ఈవెన్ నరాల బలహీనత వల్ల మనకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ జరగడం, లేకపోతే ప్రిమేచ్యూర్ ఇజాకులేషన్ జరగడం, లేకపోతే పారాలిసిస్ రావడం, ఇది అన్ని దీస్ ఆర్ ద కాజ్ యాక్చువల్లీ, ఓకే. సో ఇది అన్ని ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే మనకు అనుకోవాలి మనకు 100% నరాల బలహీనత ఉన్నాయి అని అనుకోవాలి. సో దానిలో మనకు చూడాల్సిన విషయం ఏంటంటే ఇన్ జనరల్గా కొన్ని రెమెడీస్ చెప్తాను, ఓకే. సో ఆ రెమెడీస్ వాళ్ళు పాటించారంటే వాళ్ళకు కొంతవరకు అక్కడ బాగా అవుతుంది, ఓకే. సో వాళ్ళకు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు టేక్ లైవ్ ఫుడ్ అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పొద్దున పూట ఖచ్చితంగా వాళ్ళ ఫ్రూట్స్ తినాలి, ఓకే. అండ్ మధ్యాహ్నం పూట వాళ్ళ నార్మల్ రైస్ తీసుకోవచ్చు, బట్ ఎక్కువ వద్దు, జస్ట్ మినిమం క్వాంటిటీలో వాళ్ళు తీసుకోవాలి. అండ్ రాత్రి పూట దే హ్యావ్ టు ఈట్ ఓన్లీ వెజిటబుల్స్, ఓకే. సో ఈ 2 times, 1 time is ఫ్రూట్స్, 1 time is వెజిటబుల్, మధ్యాహ్నం పూట నార్మల్ ఫుడ్ వాళ్ళు తీసుకోవచ్చు. బట్ అది కూడా ఎట్లా ఉంది అంటే ఇన్ కేస్ వాళ్ళకు ఆకలి ఉంటే, ఆకలి లేకపోతే వాళ్ళకి తినకూడదు, ఓకే. దే హ్యావ్ టు స్కిప్ ద ఫుడ్. అండ్ ఇది కాకుండా వాళ్ళకు నరాల బలహీనత కంప్లీట్గా వాళ్ళకు బాగా అయిపోవాలంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ సిన్నమన్ పౌడర్, ఓకే, దాల్చిన చెక్క పౌడర్. ఇది వాళ్ళు ఏం చేయాలంటే డైలీ బేసిస్లో పొద్దున 1 teaspoon అండ్ సాయంత్రం 1 teaspoon వాళ్ళు ఏం చేయాలంటే నార్మల్ హాట్ వాటర్లో కలిపేసి వాళ్ళు తాగేయాలి. అండ్ ఇట్ ఈస్ టు బి టేకెన్ బిఫోర్ ఫుడ్ ఓన్లీ. 2 పూటలో వాళ్ళ ఫుడ్కు ముందే ఇది తాగాలి, తర్వాత ఫుడ్ తినాలి. సో పొద్దున్న ఈవినింగ్ మనము 1 teaspoon వేడి నీళ్ళలో కలుపుకుని తాగాలి. అండ్ దిస్ ఈజ్ అశ్వగంధ పౌడర్. అశ్వగంధ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద నర్వ్స్ వీక్నెస్, ఓకే. సో ఇది మనకు నర్వ్స్ వీక్నెస్ కు రికవర్ చేస్తాయి, ప్లస్ మనకు జనరల్గా మనకు మైండ్ కూడా షార్ప్ చేస్తాయి, బాగా నిద్ర పడతాయి, ఓకే. అండ్ ఇది కాకుండా నార్మల్ వేలు మనం చూస్తే ఇట్ విల్ మేక్ అస్ హెల్దీ అన్నమాట, మనకు యాక్టివ్గా ఉంచుతాయి అన్నమాట డే టు డే లైఫ్లో, ఓకే. సో ఇది ఎవరైనా తీసుకోవచ్చు, వెదర్ దర్ ఇస్ జెంట్స్ ఆర్ లేడీస్, ఎవరైనా సరే తీసుకోవచ్చు. నార్మల్ పీపుల్ కూడా ఇది తీసుకుంటే దే విల్ బికమ్ వెరీ వెరీ హెల్దీ ఆన్ డే టు డే లైఫ్, ఓకే. ఇది ఎలా యూస్ చేయాలంటారు? ఇది కూడా ½ గ్లాస్ వేడి నీళ్ళు తీసుకొని దానిలో ఇది 1 spoon ఫుల్ స్పూన్ మనం తీసుకొని కలిపేసి మనం డైలీ బేసిస్లో తాగాలి. అండ్ ఇన్ కేస్ వాళ్ళకు ఎవరికైనా సరే సపోజ్ రేపు పొద్దున ఏమైనా ఇంపార్టెంట్ పని ఉంది అంటే ఇది ఏం చేయాలంటే ఇది బిఫోర్ 5 to 6 o'clock తీసుకోవాలి. ఇది నైట్ సార్? ఈవినింగ్, ఈవినింగ్, ఓకే. సో ఈవినింగ్ తీసుకుంటేనే మీరు పొద్దున తొందరగా లేవగలుగుతారు. లేకపోతే ఇంపార్టెంట్ పని ఉంది మీకు లేవాలి అండ్ మీరు ఇది తీసుకున్న తర్వాత ఇది కొంచెం మీకు నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఇది బిఫోర్ 6 o'clock మీరు తీసుకున్నారంటే నో ప్రాబ్లం, యూ కెన్ వర్క్ అప్ ఎర్లీ. లేకపోతే ఏమవుతుందంటే మీకు నిద్ర వస్తుంది, అందుకే ఇది అన్ని చూసి తీసుకోవాల్సిన విషయం. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ ఏంటంటే ఫుడ్ టు ఫుడ్ మధ్యలో మనకు మినిమం 6 hours గ్యాప్ ఉండాలి. 3 times ఫుడ్, 6 hours గ్యాప్ along with this remedy. And apart from that daily 40 minutes to 1 hour exercise. Okay. ఇది మాత్రం మీరు చేశారంటే మీ నరాల బలహీనత కంప్లీట్గా మీకు తగ్గుతుంది. అండ్ డే బై డే యూ విల్ గెట్ క్యూర్, ఓకే. అండ్ if you have further doubt, even you can call me and you can talk to me. So feel free to put the comments also. సార్ ఇప్పుడు ఈ రెండు వాడొచ్చు అన్నారు కదా, రెండు కలిపి ఒకేసారి తీసుకోవచ్చా సార్, లేదంటే ఆల్టర్నేటివ్ గా తీసుకోవాలా? విడివిడిగా తీసుకుంటే మంచిది, బట్ వాళ్ళకు సపోజ్ ఎన్వైరన్మెంట్ సరిగా లేదు, వాళ్ళ ఒకేసారి తీసుకోవాలంటే కూడా కలిపేసి తీసుకోవచ్చు, బట్ టేస్ట్ విల్ బి డిఫరెంట్. ఓకే, అంటే ఇప్పుడు డైలీ 2 పౌడర్స్ వాడాలి ఖచ్చితంగా, రెండు వాడాలి. ఓకే.
ఎస్ సార్. సో Yeah. చాలా క్లియర్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. Yeah. అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నర్వ్స్ వీక్‌నెస్ రాకుండా అనేది కూడా మనకు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. Yeah. సో చూసారు కదా వ్యూయర్స్, మనకి సార్ చాలా క్లియర్‌గా చెప్పారు. సో నర్వ్ వీక్‌నెస్‌తో బాధపడుతున్న వారు ఎలాంటి హోమ్ రెమెడీ పాటించాలి అండ్ ఎలాంటిది రెమెడీ పాటిస్తే మనకి ఈజీగా ఈ నర్వ్ వీక్‌నెస్ నుంచి మనం దూరం అవ్వచ్చు, హెల్తీగా ఉండొచ్చు, ఎలాంటి ఫుడ్ ప్యాటర్న్ పాటించాలి, ఇవన్నీ కూడా సార్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే సార్‌కి కాల్ చేయొచ్చు, లేకపోతే కామెంట్స్‌లో కూడా తెలపొచ్చు. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ సార్. Thank you.